అన్నయ్య ప్లేస్ ఫైండ్ అవుట్ చేశాను. గుడ్, రైట్. నేను వచ్చే లోపల మన వాళ్ళందరూ అక్కడ రెడీగా ఉండాలి. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. సార్, ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది నీకు? సార్ మీరు అప్పచెప్పిన పని టెన్షన్లోనే ఉన్నాను సార్. అంటే నాకంటే ఎక్కువ టెన్షనా నీకు? అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? సరే పని కానీ ఇవ్వయ్యా, పని కానీ. సాయి, రే చంద్ర, ఎక్కడ తెచ్చారా? రే రాజు, చంద్ర, ఇవి పట్టుకో. వద్దా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ నుండి ఎక్కడ ఉన్నావు శాస్త్రి? సార్ డ్యూటీలోనే ఉన్నాం కదా సార్. నన్ను నమ్మమంటావా? సార్ అంటే సార్ వీధుల వెంట పరిగెత్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది జస్ట్ స్మాల్ మ్యాటర్ సార్. డ్యూటీలో ఉండి స్టేషన్కి ఎందుకు అటెండ్ కాలేదు? సార్ ఇవాళ శుక్రవారం, ఆ పైన ఏకాదశి, ఆ పైన శ్రావణ నక్షత్రం సార్. అయితే సార్ మా సెంటిమెంట్స్ మాకుంటాయి, కొద్దిగా గౌరవించండి సార్. ఇంకో విషయం సార్, నా వెనకాల నుండి గోతులతో వాళ్ళ విషయాలు మీరు అస్సలు నమ్మద్దు సార్. అండ్ సార్ నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం సార్. సరే శాస్త్రి, డీజీపీ నుండి ఒక కేసు ఆర్డర్ నా నెత్తి మీద పెయింటింగ్లో అతుక్కుపోయింది. సార్ నేనేం చేయాలి సార్? అరెస్ట్ చేయాలి. సార్ ఎవరిని సార్? బొంకు బొమ్మారెడ్డి తమ్ముడు కన్యారెడ్డిని. సార్ ఇది అఫీషియలా అన్అఫీషియలా సార్? ఆర్డర్ వెంకట్ శాస్త్రి, ఆర్డర్. సునంద మర్డర్ కేసు విషయంలో కన్యారెడ్డి అక్యూజ్డ్ అని ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. యూ మస్ట్ అరెస్ట్ హిమ్. సార్ ఎస్ సార్. సార్ ఇమీడియట్లీనా సార్? ఓకే సార్. కన్ఫర్మరా? కళ్ళతో చూశానన్నయ్య. మన వాళ్ళందరూ ఏరి మాటు వేసి ఉన్నారన్నయ్య. గుడ్ రా. ఏంటన్నయ్య, ఆర్ యూ ఓకే? ఎనీథింగ్ రాంగ్? అది కాదురా, ఈ కిడ్నాప్ విషయంలో ఆ బొమ్మారెడ్డి గారి దగ్గర దొరికినంత దోచుకుందాం అనుకుంటే ఆ సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని అరెస్ట్ చేయమని కమిషనర్ ఆర్డర్ వేశాడు. నో ప్రాబ్లం అన్నయ్య. ఈ కిడ్నాప్ ఇష్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా డీల్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ నో ప్రాబ్లం ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్. ఓకే. ఇంకా కన్యారెడ్డి గారి విషయానికి వస్తే, కన్యారెడ్డి గారిని, వాడిని కిడ్నాప్ చేసిన శరత్ గారిని ఓ రేంజ్లో వేధించో మభ్యపెట్టో మన దారిలో తెచ్చుకొని వాళ్ళిద్దరిని కంఫర్ట్గా మన చేతిలో తీసుకుందాం. ఇక నెక్స్ట్ బొమ్మారెడ్డి గారి దగ్గర మన పాత బకాయిలతో సహా అందిన కాడికి లాగిన తర్వాతనే కానీ కన్యారెడ్డి గారిని వాడు అన్నయ్యకి అప్పచెప్పాం. ఓకేరా. ఇక నువ్వు ఈ నైట్కి ఏదో విధంగా కమిషనర్ని కాకాపట్టి కాంప్రమైజ్ చేసావంటే రేపేదో ఒక టైంలో బొమ్మారెడ్డి ఇంటికి వెళ్ళి సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని వాడు అన్నయ్య ముందే అరెస్ట్ చేద్దాం. ఓకే. ఇవాళ రివార్డు, రేపు అవార్డు. అదిరింది కదన్నయ్య? వెరీ గుడ్ రా. నువ్వు కలెక్షన్ డబ్బులతో బిర్యానీలు తిని తిని పొట్ట మాత్రమే పెంచావు అనుకుంటే బ్రెయిన్ కూడా బాగా పెరిగింది రోయ్. ఎంతైనా నీ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాను. సరే సరే, నేను అర్జెంటుగా బొమ్మారెడ్డి గారికి ఫోన్ చేస్తాను. చెప్పు. గుడ్ న్యూస్ సార్. ముందు నువ్వు మ్యాటర్ చెప్పు. ప్లేస్ ఫైండ్ అవుట్ అయింది. మా తమ్ముడు అయిపోయాడా? చచ్చా. ముందు ముచ్చట్లా పని చేయి. ఆ పని చేసి నా కొడుకు ఎవరో తేల్చు. అన్నయ్య,
నీ డిప్రెషన్ పక్కన పెట్టి నీ డిమాండ్స్ ఏంటో చెప్పు బ్రదరు. బొమ్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నా చెల్లెల్ని చంపింది ఆడి తమ్ముడు కన్యారెడ్డిని ఒప్పుకోవాలి. ఆడి తమ్ముడిని కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లి సరెండర్ చేయాలి. ఇది జరిగే పని కాదు బాసు. మనం జరిగే విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. 1 మినిట్. కాంట్రవర్సీ చేసుకోవడం కన్నా మనం కన్వే అవడం కంఫర్టబుల్గా ఉంటుంది. ఏమంటావు బ్రదరు? అది ఎవరికి? బొమ్మారెడ్డికా? బొమ్మారెడ్డి బోల్డ్ కాదు బాస్. మీ డిమాండ్స్లో డిగ్నిటీ ఉండాలి. అప్పుడే నేను ఏదైనా చేయగలను. బొమ్మారెడ్డి ఫోన్ చేసి మేము చెప్పిన పని చేయమనండి. చేత కాకపోతే మేము ప్లేస్ చెప్తాం. వాడి తమ్ముడు డెడ్ బాడీ తీసుకెళ్ళమను. మాటలు ఇలా వస్తే చాలా కష్టం బాస్. ఎందుకు కష్టం? నష్టం కాబట్టి. నష్టం ఎవరికి? న్యాయం కోసం పోరాడి అలసిపోయిన వాళ్ళక? మాకు అన్యాయం చేసి మా కళ్ళ ముందు ఆనందంగా దిగే అనీచులక? అనీచుల దగ్గర డబ్బులు తీసుకుని బతికే మీలాంటి వాళ్ళక? మాట్లాడరే. ఎవరికి? హాయ్, నీచులు అనే పదం వాడకు. చూడు, మేం పోలీస్ అధికారులం. నిందితుల్ని పట్టుకునే అధికారం మాత్రమే మాకుంది. శిక్షించే అర్హత మాకు లేదు. శిక్షించమని మేము ఎవరో ప్రాధాయపడలేదే, డిమాండ్ చేయలేదే. నా చెల్లిని హత్య చేసింది కన్యారెడ్డి గారిని ప్రపంచం అంతా నమ్మింది, కానీ మీరు మాత్రం నమ్మలేదు. నమ్మకపోక ఏం చేశారు? నా చెల్లిని కన్యారెడ్డి గారిని హత్య చేయలేదని నిరూపించడానికి బొమ్మారెడ్డి కోసం పనిచేశారు మీరంతా డిపార్ట్మెంట్. అలా నిరూపించడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజాలు మీకు తెలుసు, కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి సార్. సార్, మీరు చేసే డ్యూటీ మీద ప్రమాణం చేసి చెప్పండి. నా చెల్లిని కన్యారెడ్డి గారి హత్య చేశాడనే విషయం మీకు తెలీదు? తెలిసినా కూడా కప్పిపుచ్చి అమాయకులను అరెస్ట్ చేశారు. అది నిజం కాదా? నిజాలు ఇంత నిజాయితీగా మాట్లాడితే చాలా కష్టం బాస్. ఓ, చూడు బ్రదర్, సమాజంలో తప్పులు సహజం. పెద్దవాళ్ళని గౌరవించడానికే మా డిపార్ట్మెంట్ ఉంది. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడటం బాగోదు. ముందు మీ మర్యాదలు పక్కన పెట్టి ఆ బొమ్మారెడ్డి గారికి ఫోన్ చేయండి. ఎంతవరకు వచ్చిందో చెప్పి చావు. తమ్ముడు బతుకు దాగుడు మూతల మధ్యలో ఉంది. మరి నువ్వేం పిగుతున్నావురా? కాంట్రవర్సీ కాకుండా చూస్తున్నాను సార్. అసలేం జరిగిందో చెప్పు. ఆపో. కన్నిగాడు ఎక్కడున్నాడో కనిపెట్టుకుని కాపాడమంటే కన్ని వ్యవహారాలు నడుపుతారో నా కొడక. సార్, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ముందు క్లారిటీకి రా. నా తమ్ముడిని కిడ్నాప్ చేసిన వాడిని పట్టుకొని ముక్కలు నరికిరమ్మంటే వాడు చెత్తంతా నాకు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావురా? హాయ్, తమ్ముడు, మనోడిని పిలువు. ఇది విడిచిపెట్టని కసిరా, ఇది కారణి కన్నీటి వ్యధరా. ఇది మానవత్వం మంట కలిసిన రోజురా. ఇది గతం కలిచే గాయం రా. ఇది మరువలేని కడుపు కోతరా. ఇది రగులుతున్న రణరంగం రా. ఇది బాధ నుండి బయటకు రాలేని
భారం ఇది అలుపు ఎరుగని పోరాటం ఇది కదిలించే రోధనకు సాక్ష్యం రాయి ఇది రాజీ లేని పోరాటానికి నాందిరా ఇది రాజసత్వపు రాజరికానికి ముగింపు పలికిన రోజురా నిత్యం నా వెంట ఉన్న నీ అనురాగం ఆవేశం కానిరా కడలి గర్భంలోన దాగిన నీ ఆత్మతో నాలోన ధైర్యాన్ని నింపరా నీ ప్రతి రక్తపు చుక్క గుండె మంటకు కారణం అన్నయ్య, ఈరోజు శనివారం ద్వాదశి ధనిష్ట నక్షత్రం. సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 వరకు. అన్నయ్య, ఇక మనం ఈరోజు కమిషనర్ని కాళ్ళు పట్టుకుని మరీ కాపాడమని వేడుకోవాలి. మీనింగ్ లేకుండా మీడియాతో మాట్లాడాలి. బొంకు బొమ్మారెడ్డిని పరామర్శించాలి.